వదిలిపెట్టు. వదలను, దీన్ని నేను గెలుచుకున్నాను. నీ ఫ్రెండ్ ప్రాణాలతో చూడాలంటే వదిలే వదిలే. ఎనీ డౌట్? అరే ట్రోఫీ ఏంటి పోపెట్లా మారిపోయింది? నువ్వే పోపట్ని ట్రోఫీ అనుకున్నా. అంటే నేను కల్లో ట్రోఫీ గెలుచుకున్నానా? బనీ, నీకు తెలుసా నా దగ్గర ఒక అందమైన రేసింగ్ కార్ ఉంది. ఓరి పిచ్చోళ్ళరా, నా కల్లో నేను ప్లేన్ చూశాను. ఎనీ డౌట్? చిన్నోడా, నాకు అలాంటి రేసింగ్ కారే కావాలి. మళ్ళీ నిద్రపో, కల్లో కనిపిస్తుంది. నాకు నిజమైన రేసింగ్ కార్ కావాలి. అసలు రేసింగ్ కార్ ఖరీదు నీకు తెలుసా? తెలుసు, 20,000 రూపాయలు. అవునా? అవును, 5,000 రూపాయల క్యాష్, మిగతా 15,000 నెల నెల ఇన్స్టాల్మెంట్ లో. ఎవరు నీకు 20,000కే రేసింగ్ కార్ ఇస్తారు? అబ్దుల్. అబ్దుల్లా, మన గ్యారేజీ వాడా? అవును, నేను ఆ కార్ ని కూడా చూశాను. 20,000 రూపాయలకి రేసింగ్ కారా? ఇది మంచి పేరమే. రండి వెళదాం, వెళ్ళి చూద్దాం. నమస్కారం, చెప్పండి మీకు ఏ కార్ కావాలి? అది నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. చెప్పండి, మీకు ఏ కార్ చూపించాలి? ఇంతకీ మీరెవరు? నా పేరు మాలిని. ఈ గరాజ్ ని అబ్దుల్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, ఆయనేమో వేరుశనగ తోటలో ఉన్నారు. ఆ అబ్దుల్ 20,000కే రేసింగ్ కార్ ఇస్తానని చెప్పాడు. నేను 15,000కే ఇస్తాను. వినగానే మనసు ఆనందంతో కొట్టుకుంటుంది. థ్యాంక్ యూ, కానీ మేము ముందు కార్ చెక్ చేయాలి. ఎనీ డౌట్? సరే సరే, వెళ్ళండి, వెళ్ళి చెక్ చేసుకోండి. నేనేమో ఎదురు చూస్తూ ఉంటాను, ఎవరెవరు వచ్చి కార్ ని కొంటారా అని.
నేను చెప్పిన కారు ఇదే. చాలా అందంగా ఉంది కదూ. ఇది కారు కాదు, రేకు డబ్బా. ఈ రేకు డబ్బాకి ఎవరైనా 20,000 ఇస్తారా చెప్పు. డోర్ ఎందుకురా తెరిచారు? గాలి వీచడం వల్ల అలా జరుగుంటుంది చిన్నోడా. నాకు ఈ కారు చాలా బాగా నచ్చింది. చూడు, కారు కన్ను కూడా కొట్టింది. కారు కనుగొట్టిందా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఎనీ డౌట్? నాకు ఈ కారు కావాలంటే కావాలి, అంతే. అరే, ఈ రేకు డబ్బా అసలు కదులుతుందో లేదో ముందు చూడనివ్వు. నేను స్టార్ట్ చేసి చూస్తాను. నమస్కారం. అయితే మీకు ఈ కార్ కావాలా? అవును, ఇదిగోండి 5,000. మిగతా డబ్బులు ఇన్స్టాల్మెంట్ లో ఇస్తాను. అయితే ఈ కార్ మీకే సొంతం. డాన్స్ చేయి, డాన్స్ చేయి. వచ్చి నాతో పాటు నువ్వు డాన్స్ చేయి. తర్వాత చూసుకుందాం. ఇప్పుడు నేను డ్రైవ్ కి వెళ్తాను. రండి కూర్చుందాం. ఈ కారు కొడుతుంది. ఎనీ డౌట్? లేదు లేదు, ఇది నా ఫ్రెండ్. ఏమీ చెయ్యదు, కూర్చో. కార్ రేసులో ఇది మాత్రమే పాల్గొన్నా కూడా ఇది గెలిచేలా లేదా? ఏయ్, ఎందుకు అందరి ముందు నా పరువు తీస్తున్నావు? త్వరగా నడుపు. ఇలా చూడయ్యా, కారు దిగి తోసావంటే ఇంకా స్పీడ్ గా వెళ్తాడు. దీన్ని నమ్మేసి లూడో తీసుకోండి. కనీసం నలుగురైనా కూర్చోవచ్చు. అరే, ఈ గ్యారేజ్ వాళ్ళు అసలు నన్ను ఎవరు గమ్మేశారు? అసలు రోడ్డు మీద నా పరువు తీస్తున్నారు. చిన్నోడా, ఈ కారు మాట్లాడుతోంది. అసలు కారు ఎలా మాట్లాడుతుంది చెప్పు. బాగుంది. నువ్వు మాట్లాడగలిగితే కారు కూడా మాట్లాడగలుగుతుంది. అది నీ గొంతు, ఇది నా గొంతు. మన ఇద్దరి మధ్య తేడా ఏంటో చెప్పు 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 చెప్పు. కార్లో దెయ్యం ఉంది. దయ్యమా? మంచిది. కంట్రోల్ మదన్ లాల్, కంట్రోల్. అసలు ఈ మగన్లాల్ ఎవడరా బాబు? నేనే మదన్ లాల్ ని. ఇప్పుడు నేను మదన్ లాల్ గా ఉండడం కూడా ప్రాబ్లమేనా? ఏంటి తమ్ముళ్ళు, మీ కారు పాడైపోయిందా ఏంటి? కావాలంటే తాడు కట్టి గరాజ్ వరకు లాక్కెళ్ళనా? అరే, నీలాంటి డ్రైవర్లు ఉంటే నా పేరు మొత్తం పోతుంది. గేరువై 5లో గేరువై. స్పీడ్ ఏంటో నేను చూపిస్తా. స్పీడ్ తగ్గించు. ఎలా తగ్గించదు? ఇది దానంతట అదే వెళ్తోంది.
ఆపు మదన్ లాల్ అన్న ఆపు ఆపు. ఏయ్ మదన్ లాల్ కాదు నా పేరు మగన్ లాల్. ఒక్క వర్డ్తో పేరు మొత్తం మారిపోతుంది, గుర్తుంచుకోండి. అరే స్లో స్లో, నీకే చెప్పేది, ఇక్కడ స్పీడ్ 60 కిలోమీటర్లు. అరే ఇది వన్ వే. ట్రాఫిక్ పోలీస్ వెంబడిస్తున్నాడు. అమ్మ బాబోయ్. మంచిదైంది, ఇప్పటి వరకు నేను 56 రేసులు గెలిచాను. వాడు నన్ను పట్టుకోలేడు. ఇక దారి లేదు, కారు ఆపే. అమ్మయ్యా, చాలా మంచిదైంది. మన కారు ఫ్రీగా వాష్ చేసుకుంది. ఇది దెయ్యం కారు, ఎనీ డౌట్? ఏయ్ నేను దెయ్యాన్ని కాను, నువ్వు నన్ను దెయ్యమని చెప్పొద్దు. ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. ఎవరు నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం లేదు, ఎవరు నన్ను ఇష్టపడడం లేదు. నేను ఇష్టపడతాను. మా అందరికి నువ్వంటే ఇష్టమే. నువ్వు ఇప్పుడు ఏదైతే చేసావో అది చాలా తప్పు. సారీ, చాలా రోజుల తర్వాత రోడ్డు మీద పడ్డాను, అందుకే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. రూబీ నాకు గుర్తొచ్చింది, హనీ ప్రేమని రూబీ నాకు గుర్తు చేసింది. రాబీ ఎవరు? నా యజమాని. కానీ యజమానులు మేం కదా. మీకంటే ముందు ఆయనే. మేమిద్దరం కలిసి 56 రేసులు గెలిచాం. పెద్ద పెద్ద రేసర్స్ కూడా మమ్మల్ని గెలవలేకపోయారు. రేసులో అందరూ మాకు వెల్కమ్ చెప్తారు. నేను అద్దంలో ఉండేవాడిని. అరే నాకు ఎంతమంది ఫ్యాన్సో తెలుసా? ఆ రోజు మేము సూపర్ కార్ ఛాంపియన్షిప్ గెలవడానికి స్టేడియంకి వెళ్ళాం. రేసులో మేమే గెలుస్తామని అందరికీ తెలుసు. కానీ ఆ రోజు రాబీ రాలేదు. పోటీలో పాల్గొనే అందరి రేసర్లు వారి వారి పోల్ పొజిషన్ కి వచ్చి చేరుకున్నారు. కానీ అందరి ఫేవరెట్ అయిన రాబీ, ఆయన యొక్క ఫేవరెట్ కార్ మగన్ లాల్ ఎక్కడ కళ్ళకి కనిపించడం లేదు. రేసు మొదలు పెట్టడానికి ఇంకా కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. కానీ లాభీ అతని మగన్ లాల్ ఇంతవరకు ఎంట్రీ ఇవ్వనే లేదు. రేసు ప్రారంభమైంది, కానీ నేను ఒక మూల అలా నిలబడి ఉన్నా. ఆ తరువాత నా బాసు రానేలేదు.
అప్పుడు నేను గ్యారేజ్లోనే ఉండిపోయాను. ఆయనకేమైందో తెలియదు. ఆయన కోరిక నెరవేరకుండా పోయింది. ఏంటా కోరిక? ఆయన సూపర్ కార్ ఛాంపియన్షిప్ గెలవలేదు. ఆయన కోసం ఆ కప్పు గెలిచి ఆయనకి ఇవ్వాలనుకున్నా, కానీ గెలవలేకపోయాం. ఈ ప్రపంచమే అంతే, ఉదయించే సూర్యుడికే సలాం కొడతారు. నువ్వేమీ బాధపడకు, నీ కోరికని మేము నెరవేరుస్తాంలే జగన్ లాల్. అరే జగన్లాల్ కాదు, మగన్లాల్. మగన్లాల్ అర్థం చేసుకో. కంట్రోల్. సూపర్ కార్ ఛాంపియన్షిప్ గెలవడం అంటే మాటలా? మాకు దానికి ఎంట్రీ కూడా దొరకదు. మీలో ఉన్న ప్రాబ్లం ఇదే. ధైర్యంగా ఏది ఎదిరించి పోరాడలేరు. ఓటమి చూసి భయపడతారు. రంగంలోకి దిక్కుండానే ఓడిపోతాం అనుకుంటారు. విధిని తప్పుపడతారు. కోపడుకు మగన్ లాల్, కంట్రోల్. అరే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక రచయిత నిజంగానే కరెక్ట్ గా చెప్పాడు, ఈ ప్రపంచం తలకిందులుగా ఉంటుందని. నువ్వు తలకిందులైతేనే కరెక్ట్ గా కనిపిస్తుందని. కానీ ఈ విషయానికి సిచ్యుయేషన్ కి అసలు సంబంధం ఏమిటి? ఏం లేదు, ఫ్లోలో వచ్చింది చెప్పిసా. చూడు, నీ కోరిక అదే అయితే దాన్ని నెరవేర్చడానికి ట్రై చేస్తాం. రేపే సెలక్షన్. అందులో టాప్ 6 కార్స్ మాత్రమే పోటీలో పార్టిసిపేట్ చేస్తాయి. మంచిది, నేను ఖచ్చితంగా టాప్ 6 లో ఉంటాను. ఆ భగవంతుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. మీ దయ వల్ల ఈ కప్పు కూడా గెలుచుకుంటాను. మంచిది, మంచిది. ఇలా రా. ఇప్పుడు సూపర్ కార్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ జరగబోతోంది. తర్వాత ఇన్ని కార్ల మధ్యలో ఇలాంటి డొక్కు కారుని తీసుకొచ్చి అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? కంట్రోల్ మగన్ లాల్, కంట్రోల్. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. వాడిని ముందు నన్ను డొక్కు కారు చెప్పొద్దని చెప్పు. ఆకాశం నుండి వెలుగు వస్తోంది. అలా చూడండి, డైనమైట్ వస్తోంది. చప్పట్లు కొట్టండి. చిన్నోడా పారిపో, డైనామైట్ పేలిందంటే. ఇప్పుడు మధ్యాహ్నం, ఉదయం కాదు, సాయంత్రం కాదు. ఆ కారు పేరు డైనమైట్. చప్పట్లు కొట్టండి. ఓహో, మీరు ఎవరు? ఇప్పుడు నేను గేర్ మారుస్తాను. అవన్నీ తర్వాత చూద్దాం. ముందు నీ పేరేంటో చెప్పు. ఎనీ డౌట్? ఏదేమైనా చెప్పు, కానీ ఫేమస్ రేస్, 2 times విన్నర్ ఆఫ్ సూపర్ కార్ ఛాంపియన్షిప్, గేర్ మార్చు. అవును, ఇంతకీ నీ చేతికేమైంది? రోజంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఒక చెయ్యి స్టీరింగ్ మీద ఉంటుంది, ఇంకొక చెయ్యి గేర్ మారుస్తూ ఉంటుంది. అందుకే చేతులు ఇలా ఉంటూ ఉంటాయి. మంచిది, వీడు గేరు మారుస్తూ ఉంటాడు, నేను గెలుస్తాను. మంచిది, ఎనీ డౌట్ చెప్పు. ఇలా రా. అందరూ కూడా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. క్వాలిఫికేషన్ రౌండ్ లో మొట్టమొదటి జయించేది 6 కార్లే గ్రాండ్ ప్రీ కప్ లో పార్టిసిపేట్ చేస్తారు. అర్థమైందా? డాలర్లలో కొన్న, పౌండ్లలో కొన్న, అందరూ త్వరగా గ్రౌండ్ కి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి. ఓకే, లెట్స్ గో. మీకు డైరెక్ట్ ఎంట్రీ. క్వాలిఫై రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయవలసిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఉంది. నాకు ప్రాక్టీస్ అవసరం లేదు. అలాగే వీళ్ళకి కూడా నా కారుకి డైనమైట్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుంటారు. గేర్ మార్చు. అరే, రేస్ ప్రారంభించడానికి ముందే బయలుదేరిపోయారు. రా, బండి వెనక్కి. నేను తెలియక మిస్టేక్ చేశాను చిన్నోడా.
స్టార్ట్. ఏయ్, నాకంటే స్పీడ్ గా వెళ్ళాలని చూడకు, ఎందుకంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతావు. ఏయ్, ఆ, వాడు ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నాడు. ఛాంపియన్లు అలాగే డ్రైవ్ చేస్తారు. నేను కూడా ఛాంపియన్నే. ఈ రోజు నువ్వు నా వల్లే ఛాంపియన్ కాబోతున్నావు. నా నిజమైన స్పీడ్ చూడాలనుకుంటున్నావా? అయితే నువ్వు వెంటనే గేరు మార్చు. వెనక ఎవరు రావట్లేదు అనుకుంటా, గేరు మార్చు. అరే, ఇంత ఫాస్టా? Come on, Joe! Yay! Joe, come on! ఊరంతటికి పెయింట్ కొట్టి ఎర్రగా చేశారు, అలాగే మీరందరూ కలిసి ఎర్రగా తీశారు. చప్పట్లు కొట్టండి. మీరు ఇలా రండి. మీరంతా సూపర్ కార్ ఛాంపియన్షిప్ కి క్వాలిఫై అయ్యారు. రేపు రేస్ కి బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు రేస్ మైదానంలో మనందరం కలుద్దాం. ఆ రేసులో ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ఏమైంది జో? ఎందుకు మమ్మల్ని రమ్మని చెప్పారు? ఎంతసేపు చేశారు? గేరు మార్చు. మేము రౌడీలు అండి, పని వాళ్ళం కాదు. చెప్పిన వెంటనే రావడానికి. సరిగ్గా చెప్పావు, కానీ మనం ఒక కారుని తుక్కు చెయ్యాలి. ఏంటి, ఒక కారుకి 4 రౌడీలా? ఇది నా హ్యాట్రిక్ ఛాన్స్. నేను ఏ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. గేరు మార్చు. మీరు రేసర్ కదా, ఎప్పుడు మీరు క్రికెటర్ అయ్యారో మాకు చెప్పండి. రేస్ గెలవడానికి ఇది హ్యాట్రిక్ ఛాన్స్. 2 సంవత్సరాలుగా గెలుస్తూ వస్తున్నాను, అందుకే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. గేరు మార్చు. ఆ కారు 4 సెకండ్ల వెనక ఉంది. సరే సరే, ఇక మీదట ఆ కారు నడిచే కండిషన్ లో ఉండదు. ఎస్, ఈ రోజు ఆ కారుని తుక్కు చేద్దాం. ఆ కారుకి మదన్ లాల్ కి పట్టిన గతే పట్టాలి. జీవితాంతం అది గ్యారేజ్ లోనే ఉండాలి. గేర్ మార్చు. ఇదే ఆ కార్. జోని ఓడించే ఏ కారు ఉండకూడదు. నా కంట్లో ఆయిల్ పడింది, ఏమీ కనిపించడం లేదు.
గియర్ మార్చండి. మగల్లాల్ మీద అటాక్ చేయాలనుకుంటారా? ఇది మగల్ లాల్. నేను రేసును గెలవడానికి ఆ ఓనర్ రాబీని కిడ్నాప్ చేసి దీన్ని అబ్దుల్ గరాజ్ లో దాచిపెట్టేశాను. దీన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చింది? ఎవరది? ఎవరు మగల్లాల్ తో కలిసి మనతో పోటీలో పాల్గొనబోయేది చెప్పొచ్చు కదా. నేను దీనిని జరగనివ్వను. ఈ రేసులో నేనే గెలుస్తాను. ఆ మగల్లాల్ని తోలు తీసేయండి. ఏయ్! గేరు మార్చు. అరే, కార్ని తుక్కు చేద్దాం వచ్చారా? మీరే తుక్కు అయిపోయారా? దాన్ని తుక్కు చేయండి. నాకు దానితో పాత పగలు ఉన్నాయి. ఆ పగలు తీర్చండి. ఏదైనా చెప్పు, ఏదైనా చెప్పు. పేరు మాత్రమే చెప్తావా? ఇంకా ఏమైనా వాగుతూ ఉంటావా? అరే, నేనేమి నీ పేరు చెప్పడం లేదు. నువ్వు ఏదైనా చెప్పు, కానీ ఈ కార్ని ధ్వంసం చెయ్యి అని మాత్రం చెప్పకు. ఈ కారు చింతగా బాధేస్తోంది. అలా చూడండి, అది మన కారు. ఎనీ డౌట్? అరే, అలా చూడండి, జోయ్ పారిపోతున్నాడు. అయినా కానీ మన కార్ కంటే ముందు వెళ్తున్నాడు. గాడిద వల్లవి రేస్కి వెళ్ళడం లేదు. తను భయపడి పారిపోతున్నాడు. మన కార్ని తుక్కు చేశారు. ఆగు మగన్లాల్, ఆగు. వచ్చేసారా? అందరూ నా అంతాలు చూడడానికి వచ్చేసారా? బాగుంది, ఇది చాలా బాగుంది. చూడండి, నన్ను ఎరగొట్టేశారు. ఇప్పుడు మనం రేసులో ఎలా గెలుస్తాం? నా కళ ఎలా నెరవేరుతుంది? ఆ జో ఉన్నాడే, నా టైరు పంచర్ చేసేసాడు తెలుసా? పదండి, మన అందరం వెళ్ళి దాని అంతేటో చూసొద్దాం. ఎనీ డౌట్? వద్దు, మనం రేపు వాళ్ళని రేసులో ఓడించి సమాధానం చెప్దాం. బాగుంది, కలకండం బాగుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా గెలవగలను చెప్పండి? నమస్కారం, నేను మీ కార్ని బాగు చేస్తాను. కానీ రేపు ఉదయమే రేసు ఉంది. ఆలోగా కారు బాగైపోతుంది కదా. తెల్లవారి లోపల మీ కార్ మీ గరేజ్ లో ఉంటుంది. నమస్కారం. అంతవరకు మీరు నా బైక్ ని తీసుకోండి. పర్లేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది. మన కార్ ఇప్పుడు బాగైపోతుంది. నమస్కారం, ఇదిగోండి మీ కార్. రౌండ్ స్టాఫ్ తో పాటు రేస్ లో నేను సిద్ధంగా ఉంటాను.
నాకు చాలా భయంగా ఉంది. నేను ఇంతవరకు రాబీ రేసర్ తప్ప ఇంకే రేసులో గెలవలేదు. పర్లేదు, ఈ రోజు గెలుస్తావు. ఏమో తెలీదు. మా బాసు నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను రేసులో గెలవలేనేమోనని వెళ్ళిపోయారేమో. ముందు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టాయి. ఎలాగైనా సరే వాళ్ళందరినీ ఓడించి మనం ఎందులో గెలవాలి. నేను ఈ అమ్మాయిల మనసును దోచేస్తాను. చాంపియన్, ఈ రేస్ నేనే గెలుస్తాను. గేర్ మార్చు. అరే, ఈ మగలాలు మళ్ళీ వచ్చాడా? గేర్ మార్చు. నువ్వు చేసిన పనికి నిన్నే నీ తాట తీద్దాం అనుకున్నాం. అప్పుడు ఇలా గేర్ మార్చు అని చెప్పుండేవాడివి కాదు. ఆ తర్వాత మేము అనుకున్నాం నిన్ను ఈ రేసులో ఓడించి నీ మీద కక్ష తీర్చుకుందామని. ఎనీ డౌట్? ఇలా చూడు, ఇదే రేస్ మైదానం, కుస్తీల మైదానం కాదు. ఎందుకంటే కుస్తీ పోటీలు అయితే కారు రేసుకి రారు. కాబట్టి కారు రేసుకు వచ్చారు కాబట్టి గొడవ చేయకండి. అక్కడికి వెళ్ళు, రేస్ ప్రారంభం కాబోతుంది. ఈ రేసులో నేనే గెలవబోతున్నాను. హ. హలో, వాడిని స్టేడియంకి తీసుకుని రా. గుడ్డు చేతులకు రాగానే పగల కొట్టాలి. జెండా కిందకు దించగానే మొదలు పెట్టాలి. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. వేగంగా వెళ్ళు. మనం తిరిగి స్టార్ట్ లైన్ దగ్గరికి వెళ్తున్నాం. రివర్స్ గేర్ వెయ్యి, వెయ్యి. బాగుంది. తలకిందులుగా ఉన్న ప్రపంచాన్ని గెలవడానికి తలకిందులుగా పరిగెట్టాల్సి వస్తోంది. మగన్లాల్, ఒకవేళ నువ్వు గెలిస్తే నీ రాబీకి ఏమవుతుందో ఒక్కసారి తలెత్తి పైకి చూడండి. హనీ ఆపు, నేను రాబీకి ఏమీ జరగనివ్వను. ఆపు. అలా చెయ్యొద్దు మగన్ లాల్.
ఈ రేస్ గెలవడం మా కోరిక. మనం గెలవడం కోసం రాబీ ప్రాణాలను ప్రమాదంలో ఉంచడం ఇష్టం లేదు. మగన్లాల్, నేను మాటిస్తున్నాను, రాబీకి నేనేమి కానివ్వను. జోర్దార్, నువ్వు కార్ని డ్రైవ్ చేయి. హనీ, నువ్వు నాతో వచ్చేయ్. మగన్లాల్, నువ్వేమీ భయపడద్దు. వాడికి గెలిచే అవకాశం ఇవ్వం. ఎనీ డౌట్? హనీ, నువ్వు వాళ్ళని చూసుకో, నేను రాబీని కాపాడతాను. చిన్నోడా, నన్ను కాపాడు. సాయం చేయడానికి వచ్చావా, సమస్యలు తేవడానికి వచ్చావా? రౌడీలందరినీ చిత్తకు బాధేశాను. నా పని పూర్తయింది. త్వరగా రండి, ఎక్కువ టైం లేదు. రాబీ, డోంట్ వరీ, ఈ రేసులో మనమే గెలుస్తాం. నమస్కారం. మీ నమస్కారాల తర్వాత ముందు కార్ చెక్ చేయాలి. ఎనీ డౌట్? జో, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? చెప్పు. నా హ్యాట్రిక్ ఛాన్స్ పోయిందే. మీరు నన్ను అరెస్ట్ చేయడం కుదరదు. నేను ఏదైనా సరే చేస్తాను. జైల్లో మేము ఏదైనా సరే చేయిస్తాం. వీడిని తీసుకుని లోపల పడేయండి. వీడు నన్ను కిడ్నాప్ చేసి పడేశాడు. టీ నచ్చని వాళ్ళు కాఫీలు తాగుతారు. రండి పిల్లలు, వచ్చి మీ ట్రోఫీని అందుకోండి. చప్పట్లు కొట్టండి. మాకన్నా మీరు ఈ ట్రోఫీని రాబీకి ఇస్తే బాగుంటుంది. అవును, ఇతనే ఈ రేస్ గెలిచేటట్టు చేశాడు. ఎనీ డౌట్? ఈ కప్పు గెలవాలన్నది నా కారుకి నాకు ఒక గొప్ప కళ. అది ఈ పిల్లకాయల వల్లే సాధ్యమయ్యింది. అందుకని వాళ్ళందరికీ హర్షధ్వానాలు పలకండి. ఇలా రండి. మీరంతా కూడా నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మీరు ఎంత మంచివాళ్ళంటే మిమ్మల్ని అభినందించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. మగల్లాలు ఇలా చూడు. సూపర్ కార్ ఛాంపియన్షిప్ ఎలా ఉంది చెప్పు. మన చేతుల్లో ఉంది కప్పు. బాగుంది, చాలా బాగుంది. మంచిది. ఆ రచయిత కరెక్ట్ గానే చెప్పాడు. ఇంకా ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నారని. మంచిది.